సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దేవులపల్లి యాదగిరి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడప గడపకు వెళ్లి ఓటర్లను తనకు ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థి దేవులపల్లి యాదగిరికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు బొమ్మల యాదగిరి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి కష్టసుఖాల్లో ప్రజలతో కలిసి ఉంటానని చెప్పారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుకు గ్రామస్తులు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నంగునూరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండి మరి ప్రతి గడపకు వెళ్ళడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గ్రామం అభివృద్ధి కావాలంటే మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళని గెలిపించాలని ప్రజలు గట్టి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు. మరి యాదగిరి అయితేనే గ్రామం అభివృద్ధి అవుతుందనే ఒక మంచి గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఖచ్చితంగా సర్పంచ్గా అందరూ ఓట్లు ఇచ్చి నాకు భారీ మెజార్టీతో ఓట్లు ఇచ్చి గెలిపిస్తారని చెప్పేసి ఆ నమ్మకం నాకున్నది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదైతే వారు అభివృద్ధి కావాలని కోరుకుంటారో వారి నమ్మకాన్ని నేను నిలబెడతామని చెప్పేసి నేను వారికి కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. నెంబర్లో ఉంటుంది. మరి నా గుర్తుకు భారీగా ఓట్లేసి గ్రామ ప్రజలందరూ ఓట్లేసి అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నా నంగునూరు గ్రామ ప్రజలందరినీ ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. నంగునూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవులపల్లి యాదగిరి మద్దతుగా ఇంటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు దేవులపల్లి యాదగిరి చేసిన అభివృద్ధి ఉన్నది. 10 ఏళ్ళు పరిపాలించిన కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి కనబడుతున్నది. ఒక్క సీసీ కూడా చేసిన పాపన పోలేదు. మళ్ళీ గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి మంచి ఒక ఇంటి బిడ్డగా ఇంటికి తమ్ముడి అన్నగా అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా దయచేసి దేవులపల్లి యాదగిరి ఫుట్బాల్ గుర్తుగా ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేస్తాము.